హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర పచ్చడి. చాలా రుచిగా ఉండడంతో పాటు హెల్దీ కూడా. ఆకుకూరల్లోకెల్లా చుక్కకూరలో చాలా ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇన్స్టెంట్గా చాలా తొందరగా అయ్యే పచ్చడి చుక్కకూర పచ్చడి. ఇంకా రోట్లో నూరితే చాలా రుచిగా ఉంటుంది కదా. ముందుగా చుక్కకూర కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కళ్ళుప్పు వేసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగి సగానికి ఇరుసుకొని పెట్టుకోవాలి. ఇలా ఎందుకు అంటే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు చిటపటలాడి చిందుతూ ఉంటాయి, కంట్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఇరుసుకోవడం వల్ల ఆ ఇబ్బంది ఉండదు మనకు. స్టవ్ మీద పెట్టుకొని తడి గుంజుకునే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా తడి గుంజుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఒక 60% మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయల్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోవాలి. అదే కళాయిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకొని మగ్గించుకోవాలి. చుక్కకూర అనేది చాలా అంటే చాలా త్వరగా మగ్గుతుందన్నమాట. ఇలా వేయంగానే అలా కలుపుతుంటేనే చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 1 చెంచాడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం సేపు అలాగే ఉంచిన తర్వాత వెంటనే మగ్గిపోతుంది. చూశారు కదా ఎంత తొందరగా మగ్గిందో. మనం చుక్కకూర ఉడికించుకునేటప్పుడు ఆయిల్ కానీ వాటర్ కానీ వేయలేదు, అయినా సరే చాలా చక్కగా కలుపుతుంటేనే మగ్గిపోతుంది అన్నమాట చుక్కకూర. ఎప్పుడైనా సరే పత్తెం చేసేవారు గోంగూర తినకూడదు అంటారు కదా, అలాంటి వారికి ఈ చుక్కకూర అనేది మంచి ఆప్షన్ అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది, గోంగూరను కూడా మరిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చుక్కకూర కూడా మగ్గిన తర్వాత రోట్లో వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా మెదిగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే మనకి రోటి పచ్చళ్ళు త్వరగా మెదగాలి అంటే చాలా చిన్న చిట్కా ఉంది. ఈ విధంగా కళ్ళుప్పు వేసుకొని నూరుకున్నట్లయితే చాలా అంటే చాలా త్వరగా మెదిగే అవకాశం ఉంటుంది. చుక్కకూరతో కూడా 2-3 రకాలుగా రెసిపీస్ చేస్తూ ఉంటారు. చుక్కకూర పప్పు, చుక్కకూర ఇగురు, చుక్కకూర పులుసు, ఈ విధంగా చుక్కకూర పచ్చడి. ఎలా చేసినా కూడా చాలా రుచిగా, కొంచెం పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకొని రెడీగా పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. చుక్కకూరని యాడ్ చేసుకున్న తర్వాత పెద్దగా కష్టపడి నూరాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చి పేస్టు చుక్కకూర కలిసిపోతే సరిపోతుంది. అంత త్వరగా అవుతుందన్నమాట ఈ చుక్కకూర రోటి పచ్చడి. చుక్కకూర పాలకూర కూడా వండుకోవచ్చు. ఈ విధంగా చుక్కకూరని ఎందులో వేసి వండినా కూడా కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నూరుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి, సరిపోయిందో లేదోనని చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. మెత్తగా నూరుకున్న పచ్చడిని ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి రెడీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రోట్లో నూరుకొని పెట్టుకున్న చుక్కకూర పచ్చడిని వేసుకోవాలి.
ఈ మనం చుక్కకూర మగ్గించుకునేటప్పుడు కానీ ఇంకా మిరపకాయలు మగ్గించుకునేటప్పుడు కానీ ఎక్కువ మొత్తంలో ఆయిల్ వేయలేదు కదండి, అందుకోసం తాలింపుకి కొంచెం ఎక్కువగా వేసిన నో ప్రాబ్లం. అదే ఉడికిన తర్వాత చాలా గుంజుకుంటుంది అనమాట. ఆకుకూరకి ఎంత నూనె వేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చుక్కకూర రోటి పచ్చడి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.